హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము సార్వత్రిక ఎన్నికలు దగ్గర వస్తున్న తరుణంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్టు, దీనికి సంబంధించిన ఈ తాత్కాలిక బడ్జెట్కు సంబంధించిన వివరాలను చూద్దాము. మొత్తము బడ్జెట్టు 47,65,768 కోట్లను ప్రవేశపెట్టారు. వీటిలో రెవెన్యూ వసూళ్లు 30,01,274 కోట్లు, రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లు, మూలధన వసూళ్లు 17,64,494 కోట్లు, మూలధన వ్యయాన్ని 11,11,111 కోట్లుగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కొత్త పథకాలేవి లేకపోవడం గమనార్హం. పాత స్కీమ్లను విస్తరించడానికే ఎక్కువ ప్రాధాన్యత చేకూర్చారు. ఆహారము, ఎరువులపైన రాయితీలో 8% కోతను విధించారు. ఆదాయ పన్ను స్లాబులను యథాతథంగా ఉంచారు. మౌలిక వస్తువుల కల్పనకు 11.11 లక్షల కోట్లను కేటాయించారు. ద్రవ్యలోటును తగ్గింపునకు కేంద్రం మొగ్గు చూపింది. ఆశా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపజేసింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని సూచించింది. రవాణాను వేగవంతం చేయడానికి కొత్త నడవాలను, కొత్త కారిడార్లను, సరికొత్త బోగీలను ఏర్పాటు చేసే విధంగా వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లను ప్రవేశపెడతామంటూ రైల్వే బడ్జెట్లో సూచించింది. ఇక బడ్జెట్లోనూ దేశ భవిష్యత్తు గ్యారెంటీగా ఉంటుందంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థను గాడిలో పెట్టడానికి 2014లో మోడీ ప్రభుత్వం తొలిసారిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతదేశంలో 2014 నుంచి ఎంత ఎదిగిందో తెలియజేశారు. పాత పథకాలనే విస్తరింపజేయాలని, అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అనంతరము ఢిల్లీకి తిరిగి వచ్చిన మోదీ ప్రతి ఇంటిపైన దాదాపుగా 1 కోటి ఇళ్లకు, పైకప్పులకు సౌర పలకలను అమర్చే విధంగా సూర్యోదయ అనే పథకాన్ని ప్రారంభించారు. వైద్య కళాశాలల ఏర్పాటుపైన ఒక విస్తృత స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. నానో డిఏపిల వినియోగాన్ని ప్రోత్సహించారు. నానో యూరియా విజయవంతమైన తరుణంలో ఈ సందర్భంగా 3 కోట్లకు పెంచుతున్నట్లు, ఈ నానో డిఏపిని కూడా వినియోగించడాన్ని ప్రోత్సహించాలని 2 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించాలని చూపెట్టారు. రైల్వేలో 3 కొత్త నడవాలను ఏర్పాటు చేయాలని, రైళ్లను పెద్ద పెద్ద నగరాలకు విస్తరించాలని, ఎన్ని నగరాలకు విస్తరించామనేది, ఎంత వెచ్చిస్తారనేది వెల్లడించలేదు. ద్రవ్యలోటుకు తగ్గింపుకి ప్రాధాన్యతని ఇచ్చారు. 5.1% పరిమితం చేశారు జీడిపిలో. ఇక జిఎస్టీ రావడంతో ధరలు అనేవి దిగొచ్చాయంటూ వ్యక్తం చేశారు. మౌలిక వస్తువులకు పెద్దపీటను వేశారు. 11.1% పెంచారు. ఏకంగా 11,11,111 కోట్లను మౌలిక వస్తువులకు కేటాయించారు. ఇక ఈ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్లో ఒకసారి చూసినట్టయితే, రూపాయి రాకను ఒకసారి గమనించినట్టయితే అప్పుల రూపంలో 28 రూపాయలు, ఆదాయ పన్ను రూపంలో 19 రూపాయలు, జిఎస్టీ ఇతర పన్నులలో 18 రూపాయలు, కార్పొరేట్ పన్నుల్లో 17 రూపాయలు, పన్నేతర రాబడిలో 7 రూపాయలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల్లో 6 రూపాయలు, కస్టమ్స్ సుంకాల్లో 4 రూపాయలు, రుణేతర మూలధన రాబడి వీటిలో 1 రూపాయి వస్తుందంటూ రూపాయి రాకను సూచించారు. ఇక రూపాయి పోకను వడ్డీ చెల్లింపుల రూపంలో 20, అంటే దేశంలో ఏవైనా పథకాలు ప్రవేశపెట్టాలన్నప్పుడు బ్యాంకుల దగ్గర తీసుకున్న ఆ డబ్బుకు వడ్డీల చెల్లింపుల రూపంలో 20 రూపాయలు, పన్ను సుంకాలలో రాష్ట్ర వాటా 20 రూపాయలు, కేంద్ర రంగ పథకాలకు 16 రూపాయలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 రూపాయలు, ఆర్థిక సంఘం బదిలీలకు, ఇతర బదిలీలకు 8 రూపాయలు, రక్షణ రంగానికి 8 రూపాయలు, రాయితీలకు 6 రూపాయలు, పింఛన్ల రూపంలో 4 రూపాయలు, ఇతర వ్యయంలో 10 రూపాయలు, అంటే 100 రూపాయలు
బడ్జెట్ పెడితే దాంట్లో ₹4 పింఛన్లకు కేటాయిస్తున్నట్టు చూశారు. ఇక వరుసగా 6సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కేవలం 58 నిమిషాల్లోనే తమ ప్రసంగాన్ని ముగించారు. మొత్తం 32 పేజీల ప్రసంగ పాఠంలో 12 పేజీలను పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి బుధవారం చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా ఈ ప్రసంగం అనేది జరిగింది. ఇక రైల్వే బడ్జెట్లో భాగంగా కేంద్రంలో రైల్వేలకు సంబంధించి నూతన లైన్లు డబ్లింగ్ మంజూరు అనేది విషయం ఊసెత్తలేదు. బీబీనగర్ టు గుంటూరు 2వ లైన్కి మోక్షం, రాష్ట్రానికి మొత్తం 5,071 కోట్ల కేటాయింపు. ఇక దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్లో భాగంగా రైల్వే శాఖకు చేసిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఊరట కల్పించే అంశాలు ఏమీ లేవు. దీంట్లో మంజూరైన కొన్నేళ్ల కిందట మంజూరైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఏడాదికి రాష్ట్రానికి ఇచ్చిన 4,418 కోట్లను ఈసారి 12.8% పెంచి 5,071 కోట్లుగా చేశారు. బీబీనగర్ టు గుంటూరు వయా నల్గొండ మిర్యాలగూడ రైళ్లకు 2వ లైన్కు 5,000 తర్వాత నిధుల పరంగా మోక్షం లభించడం ఒక్కటే కాస్త ఉపశమనం కనిపించింది. కీలకమైన సికింద్రాబాద్ స్టేషన్, అమృత్ భారత్ స్టేషన్ పునరభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుకు ప్రస్తావించలేదు. ఇక ముంబై మార్గంలో కీలకమైన లింగంపల్లి వికారాబాద్ సెక్షన్ను 2వ లైన్ మంజూరు కాలేదు. ఇక కొత్త రైల్వేలకు నిధులనేవి మనోహరాబాద్ కొత్తపల్లి దీనికి గతేడాది ఇచ్చిన 185 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసి 350 కోట్లను కేటాయించారు. మనుగూరు నుంచి రామగుండం 2013-14లో మంజూరైన ఈ ప్రాజెక్టు వల్ల అంచనా వ్యయం 1,112 కోట్ల నుంచి 2,911 కోట్లకు పెంచారు. గత సంవత్సరంలో 10 కోట్లను కేటాయించగా ఈసారి 5 కోట్లకు పరిమితం చేశారు. భద్రాచలం రోడ్డు టు సత్తుపల్లికి ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు పూర్తయింది. మిగిలిన చిన్న చిన్న పనులకు 6.12 కోట్లు కేటాయించారు. భద్రాచలం రోడ్డు టు కొవ్వూరుకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. దీనికి అంచనా వ్యయం 1,445 కోట్లు కేటాయిస్తే ఇవి 2,154.83 కోట్లకు పెరిగింది. ఈసారి కేటాయించింది పట్టుమని 10 లక్షలే. డబ్లింగ్ థర్డ్ లైన్లు బీబీనగర్ టు గుంటూరు 248 కిలోమీటర్ల పొడవైన లైన్ ఇది. తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ దృష్ట్యా ఈ మార్గంలో 2వ లైన్ నిర్మిస్తే ఎంతో వెసులుబాటు ఉంటుందంటూ 1920లో మంజూరైన నిధులు ఇప్పటివరకు రాలేదు. వీటి అంచనా వ్యయం 2,480 కోట్లుగా ఉంది నుంచి 2,853 కోట్లకు పెరిగింది. గతేడాది ఇచ్చింది 60 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు ఇవ్వడంతో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. కాజీపేట టు విజయవాడకు 3వ లైను, కాజీపేట బల్లార్షా టు 3వ లైన్కు కాజీపేట టు విజయవాడకు 3వ లైన్కు 310 కోట్లు కేటాయించారు. కాజీపేట బల్లార్షా లైన్కు 300 కోట్లు కేటాయించారు. కాజీపేట టు పీఓహెచ్ వర్క్షాప్కు 150 కోట్లు కేటాయించి గత ఏడాది కేటాయింపు 160 కోట్లుగా ఉంది. చెర్లపల్లి టెర్మినల్కు 46 కోట్లు కేటాయించారు. ఇక దక్షిణ మధ్య రైల్వేకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్రలో కొంత భాగం ఉన్న ఈ దక్షిణ మధ్య రైల్వేకి ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది 13,786 కోట్లు కాగా అది ఈసారి 14,232.83 కోట్లకు పెరిగింది. కొత్త లైన్లకు 1,184.14 కోట్లు, డబ్లింగ్ పనులకు 2,905.91 కోట్లు, ప్రయాణికుల సదుపాయాలకు 789.94 కోట్లు, వర్క్ షాపులకు 535 కోట్లు, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, టీకాస్ సహా 302 కోట్లు, ట్రాక్ రెన్యువల్కు 1,530 కోట్లు, ఆర్యూబీలకు 744.04 కోట్లు, ట్రాఫిక్ ఫెసిలిటీస్కు 172.19 కోట్లను రైల్వే శాఖకు కేటాయించారు. ఇక సాగుకు కేటాయింపులు స్వల్పంగా పెంచారు. వంట నూనెల రంగంలో ఆత్మనిర్భరతకు ప్రణాళికలను సృష్టించారు. పాడి రైతుల కోసము సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేశారు. 5 సమీకృత ఆక్వా పార్కులకు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని పెట్టారు. దీంట్లో రెవెన్యూ వసూళ్లు ఒకసారి చూసినట్టయితే బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని రెవెన్యూ వసూళ్లు 2,383 కోట్లు 2024-25 నాటికి 30,01,274 కోట్లు, పన్ను ఆదాయము
26,01,574, పన్నేతర ఆదాయము 3,99,701 కోటి, మూలధన వసూళ్లు 17,64,494, రుణాల తిరిగి వసూలు చేసేది 29,000 కోట్లు, ఇతర మూలధన వసూళ్లను 50,000 కోట్లు, అప్పులు ఇతర వసూళ్ల ద్వారా 16,85,494 కోట్లు, మొత్తం వసూళ్లు 47,65,768 కోట్లు, మొత్తం వ్యయం 47,65,768 కోట్లు, రెవెన్యూ ఖాతా 36,54,657 కోట్లు, వడ్డీ చెల్లింపులు 11,90,440 కోట్లు, మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 3,85,582 కోట్లు, మూలధన ఖాతాకు 11,11,111 కోట్లు, రెవెన్యూ లోటు 6,53,383 కోట్లు 2%, ప్రభావిత రెవెన్యూ లోటు 2,67,801 కోట్లు, ద్రవ్యలోటు 16,85,494 కోట్లు 5%, ప్రాథమిక లోటు 4,95,054 కోట్లు. ఆహారం ఎరువుల రాయితీల్లో తగ్గుదలను చూపించారు. ఆహారంపై రాయితీ కోసం 212 నుంచి 300 కోట్లకు పెంచారు. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించి లఖ్పతి దీదీ పథకాన్ని లక్ష్యాన్ని విస్తృతం చేయడానికి ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. లఖ్పతి దీదీ పథకం ద్వారా 9 కోట్ల మహిళల సభ్యత్వంలో 83 లక్షలు ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపకరిస్తుందంటూ ఈ లఖ్పతి దీదీ కింద 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. వీరు సాధించిన విజయాలు, మహిళల సంఘటిత స్ఫూర్తి చూసి లఖ్పతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు నిర్దేశించుకుంటామంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకం కింద మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్, ఎల్ఈడి బల్బుల తయారీ వంటి పనుల్లో శిక్షణను ఇవ్వాలని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ మరింత బలోపేతం చేయడానికి జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 98.418 కోట్లను కేటాయించారు. ఇందులో 71% నిధులు జల్ జీవన్ మిషన్కి వెచ్చిస్తారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా నీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు. 2023-24 బడ్జెట్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖకు 96,549 కోట్లు కేటాయించారు. జాతీయ గంగా ప్రణాళిక కింద గంగా, దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులకు పథకాల అమలు కోసం 3,500 కోట్లను, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు 2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్లో కేటాయించారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఆదాయ పన్నుకు ఏం మారలేదు. దీనికి సంబంధించి మినహాయింపులు 2013-14లో 2.2 లక్షలు ఉండేది. ఈ కొత్త విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను బాధ్యత లేదు. ఇక ఆదాయ పరిమితిని, చిన్న వ్యాపారుల పన్ను పరిధిని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచారు. వృత్తి నిపుణుల ఆదాయ పరిమితిని 50 లక్షల నుంచి 75 లక్షల వరకు పెంచారు. కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించారు. కొత్త దేశీయ కంపెనీలకు, కొత్త తయారీ కంపెనీలను 15% అని తెలిపారు. పల్లె ప్రగతికి, గ్రామీణ అభివృద్ధికి కేటాయింపులకు పెద్దపీట వేశారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు 1,77,000 కోట్లను కేటాయించారు. 2023-24లో ఇచ్చిన 1,57,000 కోట్లతో పోలిస్తే ఇది 12% ఎక్కువగా ఉంది. దీంట్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం 86,000 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గత బడ్జెట్లో ఇచ్చిన 60,000 కోట్లతో పోలిస్తే 43% కేటాయించడం విశేషం. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఈసారి నిధులను తగ్గించారు. 2024-25లో తాత్కాలిక బడ్జెట్లో ఆ పథకానికి 12,000 కోట్లనే ప్రకటించారు. గత బడ్జెట్లో 19,000 కోట్లుగా ఉంది. యూపీఏ పాలన నుంచి గుణపాఠాలు నేర్చుకుందామంటూ 2014 పూర్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహించిన లోపాలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని, 2014లో యూపీఏ ప్రభుత్వం తర్వాత భాజపా ఆధ్వర్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2014 పూర్వం ఏ విధంగా ఉంది అనేది పంచప్రాణ్ ఏకమై ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేసింది. మోదీ ప్రధానిగా స్వీకరించే నాటికి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఒక మంత్రంలా పనిచేసి
అమృతకాలం కోసం పునాదులు వేశారు. ఇక పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణకు, విమానాశ్రయాల అభివృద్ధిని వేగంగా చేసేందుకు విమానాశ్రయాల రెట్టింపై 149కి చేరాయంటూ దేశీయ సంస్థలు 1120 కొత్త విమాన ఆర్డర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. ఈ పథకం కింద 517 కొత్త మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2024-25లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు 2300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. 2023-24లో సవరించిన అంచనాల ప్రకారం 2922.12 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. ఉడాన్కు 2024-25లో 502 కోట్లు కేటాయించారు. 2023-24లో సవరించిన అంచనాలు 850 కోట్ల కంటే ఇది తక్కువ. 22 విమానాశ్రయాలకు పునరుద్ధరించడం, 124 వాయు మార్గాలను ప్రారంభించడంతో పాటు ఈశాన్య ప్రాంతాల అనుసంధానం కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం తాజాగా కేటాయించిన నిధులను వినియోగించనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు ఉన్న సవాళ్లను, జనాభా పెరుగుదల సవాళ్లపైన ఉన్నత స్థాయి కమిటీను ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు 14.13 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం స్థూల రుణ అంచనా 15.43 లక్ష కోట్లతో పోలిస్తే ఇది తక్కువే అంటూ తెలిపారు. రైల్వే శాఖకు రవాణాను వేగవంతం చేయనున్న నడవాలకు వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లను దేశంలో ప్రవేశపెట్టనున్నారు. పట్టణ ప్రాంత రూపాంతరీకరణకు శరవేగంగా సాగుతున్నాయంటూ మెట్రో రైళ్లు, నమో భారత్ రైళ్లు దీనికి ప్రత్యేకంగా నిలుస్తాయంటూ పెద్ద పెద్ద నగరాల్లో రవాణాకు అభివృద్ధిపైన ఇది ఊతం లభిస్తుందంటూ తెలిపారు. రైల్వే బడ్జెట్ను 2022-23లో వాస్తవ గణాంకాలు 98.10, 23-24 బడ్జెట్లో అంచనాలు 98.45, 23-24లో సవరించిన అంచనాలు 98.65, 24-25 బడ్జెట్లో 98.22% రైల్వే బడ్జెట్గా కేటాయించారు. మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాదిలాగే ఈసారి కూడా కాగిత రహిత బడ్జెట్ విధానాన్ని ఉపయోగించారు. ఇందుకోసం బహీ ఖాతా వస్త్రం లాంటి సంచిలో ట్యాబ్ను తీసుకెళ్లారు. డిజిటల్ విధానంలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు బ్రీఫ్ కేస్కు బదులుగా ట్యాబ్ను తీసుకెళ్లారు. ఎర్రటి వస్త్రం మీద బంగారు వర్ణంలో జాతీయ చిహ్నం ముద్రించి ఉన్న సంచితో రాజ్భవన్కి వెళ్లిన ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలిసి అక్కడి నుంచి నేరుగా పార్లమెంటుకి వెళ్లారు. 2019లో ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. బ్రిటిష్ కాలంలో నుంచి ఉపయోగించిన బ్రీఫ్ కేస్ విధానం స్థానంలో ట్యాబ్లెట్ పద్ధతిని తెచ్చి కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. భారతీయ జనతా పార్టీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలను నియమించారు. అదే ఏడాది జూలై 5న ఆమె తొలిసారిగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం విదేశీ పాలన నుంచి స్వాతంత్రత పొందిన తర్వాత ఇప్పటికీ వారి విధానాలను అనుసరించడం ఏంటని ప్రశ్నించారు. బహీ ఖాతా విధానంతో స్వస్తి పలికారు. అంతరిక్ష రంగానికి ఈ మధ్యంతర బడ్జెట్లో 13,042 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24కు సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారము 11,070.7 కోట్లు. ఈ లెక్కన తాజా బడ్జెట్లో 2,000 కోట్లు పెరుగుదలకు నమోదైనట్లు తెలిపారు. అంతరిక్ష పరిజ్ఞాన రంగానికి 10,087 కోట్లు ప్రతిపాదించారు. 2023-24లో ఈ పద్దు కింద 8,180 కోట్లు కేటాయించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలన్న లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిపారు. అణుశక్తి శాఖకు 36,159.93 కోట్లు తాజా బడ్జెట్లో కేటాయిస్తే 2023-24 కేటాయింపులో 36,905.45 కోట్లుతో పోలిస్తే ఇప్పుడు ఈ పద్దు కింద కోత పడింది. ఇక 58 నిమిషాలు ప్రసంగించిన నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ప్రసంగం 2020లో 2 గంటలు 40 నిమిషాలు ఆమె మాట్లాడారు. జూలైలో తమ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్సభకు ప్రధాని మోదీ వచ్చే సమయంలో భారత మాతాకి జై, జై శ్రీరామ్, జై సియారాం నినాదాలతో
సభ మారుమోగింది. తమిళ కవుల పద్యాలను ఎక్కువగా ఊటంకించే నిర్మల ఈ ప్రసంగంలో వాటి ప్రస్తావించలేదు. లోక్సభ పబ్లిక్ గ్యాలరీలో సందర్శకుల పెద్దగా కనిపించలేదు. నిర్మలా సీతారామన్ కుమార్తె వాంగ్మయి పరకాల మరికొందరు బంధువులు హాజరయ్యారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా అని, జీడిపికి గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ ఆర్థిక మంత్రి కొత్త అర్థాన్నిచ్చారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం నిర్మలా సీతారామన్ వద్దకు ప్రధాని మోదీ వెళ్లి అభినందించారు. ముఖ్య రంగాలకు 1,21,000 కోట్లను కేటాయించారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పూర్తిగా ఖర్చు కాని నిధులను 1,21,433 కోట్లు కోత పెట్టింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 22,154 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో 18,050 కోట్లు కేటాయించారు. ఇక భారత్ భూ సరిహద్దైన భూటాన్ అభివృద్ధికి 2,068 కోట్లు కేటాయించారు. మాల్దీవుల అభివృద్ధికి సాయంగా 600 కోట్లు కేటాయించారు. నేపాల్కు 700 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 200 కోట్లు, బంగ్లాదేశ్కు 120 కోట్లు అభివృద్ధి సాయంగా కేటాయించారు. ఇరాన్తో అనుసంధానం ప్రాజెక్టులకు ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలో చాబహార్ పోర్టు నిర్వహణకు 100 కోట్లు ప్రకటించింది. వాణిజ్యంపైన రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు, ఇజ్రాయెల్ హమాస్ సంక్షోభాల తరుణంలో ఈ వాణిజ్యంపైన ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మరిన్ని వైద్య కళాశాలలు, అంగన్వాడీలకు ఆరోగ్య రక్ష ఏర్పాటు చేయాలని, మాతా శిశు సంరక్షణకు సంబంధించి ఓ సమీకృత కార్యక్రమం తీసుకురానున్నట్టు తెలిపారు. బాలల సంరక్షణ అభివృద్ధి కోసం, పోషకాహార పంపిణీ కోసం సక్షామ్ అంగన్వాడీ పోషణ్ 2.0 కింద అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించాలని, ఆశా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా పథకం కల్పించనున్నట్లు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 27 నాటికి 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది ఈ పథకాన్ని పరిధిలోకి వచ్చారు. ఇక దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమానికి, పిల్లల ఆరోగ్య రోగనిరోధక శక్తిని పెంచడానికి మిషన్ ఇంద్రధనుసు పథకాన్ని సమర్థ అమలుకు యువిన్ వేదికను వేగవంతంగా విస్తరించారు. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 జిల్లాల్లో యువిన్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది దేశ టీకా కార్యక్రమాన్ని డిజిటలీకరణం చేయడంలో ముందడుగు. 2024-25లో ఆర్థిక సంవత్సరం మధ్యంతర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6సారి బడ్జెట్ ప్రవేశపెట్టి మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వికసిత్ భారత్ సాకారమయ్యేలా రాష్ట్రాలకు 75,000 కోట్లు వడ్డీ లేని రుణాలను అందించాలని, 2047 నాటికి వికసిత్ భారత్ సాకారానికి రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలు తోడ్పాటు అందించేందుకు 75,000 కోట్లను వడ్డీ లేని రుణాలను 50 ఏళ్ల కాల పరిమితితో అందించనుంది. 2024-25 బడ్జెట్లో అంచనాల ప్రకారం 22,22,264 కోట్లు బదిలీ చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పోల్చితే ఇది 4,13,848 కోట్లు అత్యధికంగా కేటాయించారు. ఇక ఎన్నికల వేళ మధ్యతరగతి కేంద్ర గృహ నిర్మాణ పథకానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి 80,671 కోట్లు కేటాయించారు. 2023-24లో కేటాయించిన 79,590 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంది. ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంతాల్లో 1,20,000 కోట్లు, కొండ ప్రాంతం వారికి 1,30,000 కోట్ల చొప్పున సాయం అందిస్తారు. ఈ వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు షేర్ చేసుకుంటున్నాయి. పాఠశాల విద్యకు 73,498 కోట్లు కేటాయించారు. పిఎం శ్రీ పథకానికి బడ్జెట్లో 6,050 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్ష అభియాన్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, నవోదయ విద్యాలయాలకు సైతం ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇవ్వనున్నారు. పాఠశాల విద్యకు కేంద్రం వాటా రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులను పెంచారు. రాష్ట్రాలకు 8,200 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 308 కోట్ల చొప్పున పెంచారు. 2014 తర్వాత పెద్ద సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేశారని మంత్రి కేటాయించారు.
7 ఐఐటీలు, 16 ట్రిపుల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్లు, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పారంటూ తెలిపారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కాంక్షిస్తూ తాత్కాలిక బడ్జెట్లో 13,000 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో 7,605 కోట్లతో పోలిస్తే 70% ఎక్కువగా కేటాయించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి 6,399 కోట్లు వెచ్చించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనకు 1000 కోట్లను ప్రకటించారు. కొన్ని కుటుంబాలలో సూర్యోదయం పథకం కింద రూఫ్ పైన సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేసే విధంగా నెలకు 300 యూనిట్లు ఉచితంగా పొందేందుకు 15,000 నుంచి 18,000కు ఆదా చేసుకునే విధంగా ఏడాదికి డిస్కంలకు విక్రయించే వీలు కలుగుతుందంటూ తాత్కాలిక బడ్జెట్లో సౌర విద్యుత్ రంగానికి 7,325 కోట్లు కేటాయించారు. వికసిత్ భారత్ ఎన్నికల సంఘానికి 306 కోట్లు కేటాయించారు. 2024-25లో కేంద్రము 306 కోట్లను కేటాయించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24తో పోలిస్తే 385 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది ఎన్నికలు నిర్వహించడానికి 306 కోట్లను కేటాయించారు. పరిశోధనలకు 1,00,000 కోట్ల కార్పస్ ఫండును విధించారు. ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్ల కార్పస్ ఫండును ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను ఇచ్చి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలంటూ దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీఫైనాన్సింగ్ పూర్తిగా వడ్డీ లేకుండా సాయం చేయాలని యువత, సాంకేతికత సమ్మిళితపైన సన్ రైజ్ క్లైమేట్ పరిశోధనల ఆవిష్కరణలకు 1,00,000 కోట్లను కేటాయించడం కార్పస్ ఫండ్గా ప్రతి దీవిని పర్యాటక దీవిగా పర్యాటక ప్రాంతాల్లో వసతులను, సేవలను ఆధారంగా వాటికి రేటింగ్ ఇస్తారు. ఆయా కేంద్రాలకు అభివృద్ధి రాష్ట్రాలకు కలుపుకొని ఆర్థికంగా చేయూతనివ్వాలని, వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలతో రాష్ట్రాలను పర్యాటకం వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని, దేశీయంగా లక్షద్వీప్ వంటి దీవుల్లో పోర్టు కనెక్టివిటీ, ఇన్ఫ్రా టూరిజం ఏర్పాటు చేయాలని, ఫలితంగా ఉద్యోగాలను సృష్టించవచ్చని, ప్రతి పర్యాటక దీవిని ఒక దివిటీగా మార్చాలని కంకణం కట్టుకుంది. రవాణాకు డీప్ టెక్ సాంకేతికత బలోపేతానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. ఆత్మనిర్భరతకు పెద్దపీట వేయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తూర్పు లద్దాఖ్లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పద్దు కింద 6.21 లక్ష కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్లో ఇది 13.04%, గత బడ్జెట్లో 5.94 లక్షల కోట్లతో పోలిస్తే 4.72% అధికంగా కేటాయించారు. తాజా రక్షణ పద్దులో 1.72 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా 2023-24లో ఈ పద్దు 1,62,000 కోట్లుగా ఉంది. సవరించిన అంచనాల ప్రకారం 1.57 లక్షల కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్ కన్నా గత బడ్జెట్ కన్నా 9.40% పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. పెట్టుబడి వ్యయంలో విమానాలు, ఏరో ఇంజన్ల కోసం 40,777 కోట్లు కేటాయిస్తే సాధన సంపత్తి కోసం 62,343 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం కింద 4,39,300 కోట్లు కేటాయిస్తే అందులో రక్షణ శాఖ పెన్షన్లకు 1,41,205 కోట్లు కేటాయించారు. ఇది రెవెన్యూ వ్యయంలో సైన్యానికి 1,92,680 కోట్లు కేటాయిస్తే నౌకాదళానికి 32,778 కోట్లు, వాయుసేనకు 46,223 కోట్లు కేటాయించారు. సరిహద్దుల్లో మౌలిక వసతులు బలోపేతానికి 6,500 కోట్లు, తీర రక్షణ దళానికి 7,651 కోట్లు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు 23,855 కోట్లు. ఇక రక్షణ రంగంలో అధునాతనమైన డీప్ టెక్ సాంకేతికత పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడానికి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆయుధ ఉత్పత్తిలో ఆత్మనిర్భరత, స్వయం సమృద్ధి వైపు పెద్దపీట వేశారు. హోంశాఖకు 2 లక్షల కోట్లను కేటాయించారు. 2,02,868.70 కోట్లను ప్రతిపాదించారు. ఇది మొత్తం మీద కేంద్ర పోలీసు బలగాలకు 1,32,345.47 కోట్లు, గత బడ్జెట్లో హోంశాఖకు 1,96,034.94 కోట్లే కేటాయించారు. ఈ తాజా మధ్యంతర బడ్జెట్లో కేంద్ర కేబినెట్కు
1248.91 కోట్లు ప్రతిపాదించారు. గత బడ్జెట్లో 1803 మాత్రమే కేటాయిస్తే ఇప్పుడు 1248 కోట్లు కేటాయించి తగ్గింపు చేశారు. వామపక్ష తీవ్రవాద ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడానికి 3199.62 కోట్లు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం 335 కోట్లు, సురక్షిత నగర ప్రాజెక్టులకు 214.44 కోట్లు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 330 కోట్లు కేటాయించారు. పోషన్ 2.0కి 21,200 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో 2.52% నిధులను పెంచి 26,000 కోట్లను కేటాయించారు. పోషన్ 2.0 అత్యవసరంగా 21,200 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంగన్వాడీ సర్వీసులు, పోషణ్ అభియాన్ తదితర పథకాలు పోషన్ 2.0 భాగంలో ఉన్నాయి. దీని సందర్భంగా మిషన్ శక్తికి 3,145.97 కోట్లు, బాలల రక్షణ సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్ వాత్సల్యకు 1,472 కోట్లు, జాతీయ బాలల రక్షణ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ గత బడ్జెట్లో పోలిస్తే 15 కోట్లు కోత విధించి 153 కోట్లు కేటాయించారు. ముద్రా యోజనలో 22.5 లక్షల కోట్ల రుణాలు, జన్ధన్ ఖాతాలో పొదుపు మొత్తం 2.7 లక్షల కోట్లుగా ఉంది. దీనిలో ముద్రా యోజనకు 43 కోట్లు, ఆ రుణాల విలువ 22.5 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు 34 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేయగా వాటిలో పొదుపు 2.7 లక్షల కోట్లుగా ఉందని, గత 10 ఏళ్లలో మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు అందించామని, అర్హులలో చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇది నిజమైన సామాజిక న్యాయం, లౌకికత్వమని పేర్కొన్నారు. మూలధన వ్యయాలు 11,11,111 కోట్లుగా మూలధన వ్యయాన్ని కేటాయించారు. అంకుర సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను మరో ఏడాది పాటు అందించే విధంగా 2025 మార్చి నాటికి వర్తింపజేయనున్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ దీనికి మార్చి 31 నాటితో దీని ఆదాయం పైన పన్ను మినహాయింపు ముగియనుంది. ఇప్పటిదాకా 1,17,000 అంకురాలను ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో స్టార్టప్ ఇండియాలోని యాక్షన్ ప్లాన్ కింద పన్ను ప్రయోజనాలు అందుతాయి. దుస్తుల ఎగుమతిదారులకు 2026 వరకు ప్రోత్సాహకాలు అందించాలని ద రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ పిలిచేగా ఈ పథకం రాష్ట్ర, కేంద్ర పన్నులు, సుంకాలకు పరిహారం ఇస్తారు. దీనిలో డ్యూటీ డ్రాబ్యాక్ పథకం కింద రిబేట్ కూడా ఇస్తారు. ఈ పథకాన్ని 2020లో ప్రకటించారు. ఇంతకుముందు పొడిగించిన గడువు ఈ ఏడాదితో మార్చితో ముగియనుంది. పరిశ్రమలోని సంస్థలు దీర్ఘకాలిక వాణిజ్య ప్రణాళికలను రచించుకోవడానికి ఉపయోగపడుతుంది. 2023-24లో 8,404.66 కోట్లు కాగా 2024-25లో 9,246 కోట్లకు ఈ పథకంలోని కేటాయింపులను పెంచారు. ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ల రంగాలకు 15,500 కోట్లను 2024-25లో బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంట్ల ప్రోత్సాహకానికి 4,203 కోట్లు, గుజరాత్లో మైక్రాన్ ఏర్పాటు చేస్తున్న ప్లాంటు, ఫాక్స్కాన్ ప్లాంటు, హెచ్సిఎల్ సంయుక్త సంస్థ టాటా గ్రూప్ ప్రాజెక్టుల ప్రయోజనం కలుగుతుంది. సెమీ కండక్టర్స్, సెన్సార్స్ ఏర్పాట్లకు ప్లాంట్లకు 6,903 కోట్లు కేటాయిస్తున్నారు. మొబైల్ తయారీ ప్రోత్సాహకానికి పిఎల్ఐ పథకం కింద 2024-25లో 6,125 కోట్లు కేటాయించనున్నారు. మొబైల్ పిఎల్ పథకం కింద డిక్సన్, ఫాక్స్కాన్, ఆప్టిమస్, ఎలక్ట్రానిక్ లావా వంటి కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వాహన విడిభాగాల తయారీ కోసం 2024-25లో పిఎల్ఐ పథకం కింద 3,500 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించింది 483.77 కోట్లుతో పోలిస్తే ఇది 7 కావడం విశేషం. ఇక ఈ పిఎల్ఐఎల్ పథకానికి రసాయన బ్యాటరీలు, బ్యాటరీ స్టోరేజ్లకు ఈ పథకానికి గత బడ్జెట్లో 12 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 250 కోట్లు పెంచారు. 2023-24లో 5 ఏళ్ల పాటు వర్తించేలా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాహక పిఐఎల్ పథకాన్ని పొడిగించారు. పన్నుల ఆదాయ వ్యయాలు 38.31 లక్షల కోట్లు, ప్రభుత్వానికి ఆర్బీఐ, పిఎస్బీల నుంచి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి 1,02,000 కోట్లు డివిడెంటు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 50,000 కోట్లు,
14.13 లక్షల కోట్లు సమీకరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఎవరెవరు ఏమేమి కామెంట్ చేశారనేది ఒకసారి చూసినట్టయితే, సార్వత్రిక ఎన్నికల సమరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ తాత్కాలిక బడ్జెట్ దేశ ప్రగతి పదంలో నడిపించేలా అద్భుతమైన బడ్జెట్గా ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్డీఏ కూటమి పలు వైకల్యాలకు విజయాలకు ముసుగు వేసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. దీంట్లో కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రి అయిన నితిన్ గడ్కరీ ఆర్థిక రంగంలో సూపర్ పవర్గా శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ బడ్జెట్ ముందుకు తీసుకువెళ్తుందని, రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని ప్రధాని మోదీజీ నిబద్ధతకు బడ్జెట్ దోహదం చేస్తుందంటూ, దేశ సమగ్రాభివృద్ధికి స్పష్టమైన మార్గం చూపుతుందని, ఈ బడ్జెట్ సమాజంలో భిన్న వర్గాలకు ప్రయోజనాలు అందిస్తుందంటూ, నవభారతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చాటుతుందంటూ తెలిపారు. నితీష్ కుమార్ బీహార్ సీఎం, జేడీయూ అధినేత అందరినీ స్వాగతించగల సానుకూల బడ్జెట్ అంటూ, దేశ ఆర్థిక ప్రగతికి ఇది దోహదం చేస్తుందంటూ, మధ్యతరగతికి ప్రత్యేక గృహ నిర్మాణ పథకం, ఉపాధి హామీ బడ్జెట్లు 60,000 కోట్ల నుంచి 86,000 కోట్లకు పెంచడం, స్టార్టప్ కంపెనీలకు పన్ను ప్రయోజనాలు అభినందనీయమని తెలిపారు. పి చిదంబరం మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ. ఇతను చైనా జీడీపీ 5.5 రెట్ల కంటే ఎక్కువ అని, ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 7.7% ఉంది, చైనా జీడీపీ 5.5 రెట్లు ఎక్కువగా ఉందంటూ, ఈ ప్రభుత్వ పాలనలో దిగువ ఉన్న 50% ప్రజలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సిపిఎం పార్టీ ధనవంతులకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ అభివృద్ధి ఆలోచనను ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే విధంగా ఉందని చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఎన్నికల గిమ్మిక్కులకు ఉంది. ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ, అన్నదాతల సంక్షేమం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం గత 5 ఏళ్లలో జరిగిన 53,478 మంది రైతుల ఆత్మహత్యలకు గేలిచేసినట్టు ఉందంటూ డెరిక్ ఓబ్రీన్, ఎంపీ చంద్రిమా భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సెటర్ విసిరారు. రామరాజ్య దృక్పథం గల బడ్జెట్ అంటూ జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ తెలిపారు. దేశ స్వావలంబనకు చేసిన ప్రతిజ్ఞలా ఉందంటూ, విప్లవాత్మకమైన ముందడుగుగా ఈ సంక్షేమానికి అంకితమైన దూరదృష్టిగా బడ్జెట్గా కేటాయించారు. రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి, సానుకూల బడ్జెట్ అని, ఇది మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, తయారీ రంగం, గృహ నిర్మాణం, సాంకేతిక అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారని తెలిపారు. అనురాగ్ ఠాగూర్, కేంద్ర సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇది మౌలిక సదుపాయాలు ఆవిష్కరణలకు సమతుల్యమైన ప్రాధాన్యమిచ్చారని, ఆత్మనిర్భర్ వికసిత భారత్లకు పునాది వేసేలా సమగ్ర మార్గదర్శిగా బడ్జెట్ నిలుస్తుందని తెలిపారు. స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ప్రధాని మోదీ దూరదృష్టితో, బలమైన నాయకత్వంతో భారత సంక్షేమంలో భాగంగా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ కొత్త భాష్యం చెప్పిందంటూ, పీఎంఏవై గ్రామీణ పథకం కింద దాదాపు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, మౌలిక వస్తువుల అభివృద్ధికి ఓ మైలురాయిగా నిలిచిందని అన్నారు. అర్జున్ మేఘ్వాల్, న్యాయశాఖ మంత్రి, భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది అని అన్నారు. శశి థరూర్, మనీష్ తివారీ, కాంగ్రెస్ పార్టీ, ఈ బడ్జెట్ ప్రసంగం క్లుప్తంగా, అసంతృప్తిగా కలిగించేలా ఉందంటూ, యువతలో 45% నిరుద్యోగులుండగా వారి గురించి మాట్లాడలేదు, మహిళా కార్మికులు భాగస్వామ్యాలు రేటు క్షీణిస్తున్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుండగా నారీ శక్తి గురించి మాట్లాడారని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం అత్యంత ఆందోళనకరంగా ఉందంటూ, 18 లక్షల కోట్ల మేర ఉందంటూ తెలిపారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన యూబీటీ, మోదీ ప్రభుత్వం తుది బడ్జెట్ చాలా భారమైన హృదయంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దేశంలో పేదలు, మహిళలు, యువతలు, రైతులనే 4 కులాలుగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ వర్గాలను గురించి గుర్తించిందంటూ తెలిపారు. ఇది 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన తాత్కాలిక మధ్యంతర బడ్జెట్టు. ఈ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.